రెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ స్కూల్ డ్రెస్, మన ఆంధ్రాలో ఎక్కువగా ప్రభుత్వం సప్లై చేసే ఈ స్కూల్ డ్రెస్ హాఫ్ కాలర్ బేసిక్ మీద పిల్లలు వేసుకోవడం ఇష్టపడతారు. అది మీ అందరికీ ఈరోజు నేను చెప్పబోతున్నాను. ముందుగా ఒక క్లాత్ వేసుకొని మనకు వెడల్పు ఎంత కావాలో అంత వెడల్పు ఇలా పరుచుకోవాలి. ఆ తర్వాత కింద 1 ఇంచ్ మడవడం కోసం వదిలేసి, ఆ తర్వాత లెంత్ మనకు కావాల్సినంత లెంత్ ఇలా తీసుకొనేసి, మనకైతే ఇప్పుడు నేను కట్ చేస్తున్న డ్రెస్ 34 ఇంచెస్. 34 ఇంచెస్ కాడ ఒక గుర్తు వేసుకోవాలి. అది షోల్డర్ గుర్తు అనమాట. ఆ తర్వాత అక్కడ ఒక గిర వేసుకొని, ఆ తర్వాత క్రాసింగ్లో ఇలా ఒక లైన్ వేసుకుంటాము. అది ఎక్స్ట్రా మార్జిన్ కోసము. ఆ తర్వాత షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్ డౌన్ కోసము నేనైతే ఇప్పుడు దీని మెజర్మెంట్ ప్రకారము 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే నడుము 13 ఇంచెస్ కాడ నేను, ఇది 34 ఇంచ్ లెంత్ కాబట్టి 13 ఇంచ్ కాడ తీసుకుంటున్నాను. ఒకవేళ 37, 38 అలా ఉంటే 14 ఇంచెస్ వరకు తీసుకోవాలి, పైనుంచి డౌన్ అనమాట. ఆ తర్వాత ఈ రెండు కూడా ఇలా గిర్రలు వేసుకోవాలి. ఆ తర్వాత నడుము దగ్గర కూడా ఇలా పొడవుగా గిర్ర వేసుకోవాలి. ఆ తర్వాత పైనుంచి కట్స్కి ఒక మెజర్మెంట్ ఉంటుంది. ఆ డ్రెస్ ప్రకారము ఇప్పుడు నేను కట్ చేసే డ్రెస్కి 17.5 అనేది కట్స్. ఇది అక్కడ ఒక గిర వేసుకుంటాము. ఇప్పుడు వేసుకున్న గిరలన్నిటికీ అడ్డం కొలత, బాడీ యొక్క వెడల్పు యొక్క కొలత ఉంటుంది. దాన్ని బట్టించి మనం కొలతలన్నీ వేసుకోవాలి. ముందుగా నేనైతే షోల్డర్ వేసుకుంటున్నాను. షోల్డర్ ఇప్పుడు మనకైతే ఇది 12.5, 6.2. ఇది చెస్ట్ వచ్చేసి 15 అంటే 7.5. నడుము వచ్చేసి 14 లేదా 13.5. ఆ తర్వాత కట్స్ అనేది 16 పెట్టుకున్నాము. ఆ తర్వాత ఈ వెడల్పు అనేది 19 పెట్టుకున్నాము. అలా అన్ని కొలతలు వేసుకున్నాక తర్వాత ఈ నడుము కొలతకు షోల్డర్ కొలతకు ఇలా స్కేల్, స్ట్రైట్ స్కేల్ పెట్టేసి సంఖ వరకు ఇలా డౌన్ చేసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్కి వాయిస్కి ఇలా కలుపుకొని గిర్ర కలుపుకోవాలి. ఆ తర్వాత కట్స్కి నడుముకి ఇలా కలుపుకుంటూ, ఆ తర్వాత ఇలా కట్స్ నుంచి కింద గేరా వరకు స్ట్రైట్ గిర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ అనేది మనము పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే 2 ఇంచెస్ ఇక్కడ పెట్టుకున్నాను, 2 ఇంచెస్. ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడైతే కట్స్ ఉంటుందో అక్కడికి వచ్చేసరికి 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం మడిచి కుట్టేస్తాం కాబట్టి అక్కడ ఎక్కువ పెట్టుకుంటే మడవడంలో ఇబ్బంది ఎదుర్కొంటాము. అందువల్ల ఇక్కడికి వచ్చేసరికి 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇలా ఒకదానికి ఒకటి కలుపుకుంటూ ఇలా 2 డబల్ గిర్రలు వేసుకోవాలి. ఇది అయితే మనకు స్టిచ్చింగ్ లైన్, ఇది కటింగ్ లైన్. ఇలా 2 గిర్రలు వేసుకొని కట్ చేసుకుంటే మనకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఒకే గిర్ర మీద బేస్ చేసుకొని కటింగ్ చేస్తే మాత్రము ఒకవేళ ఏదన్నా మర్చిపోతే మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు అవైలబుల్ ఉండదు. సో ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది చాలా ముఖ్యమైన విషయము. దీనిపైన అందరూ వర్క్ చేయాలి. ఇప్పుడు మనము ఒక 1/2 ఇంచ్ ఇలా తీసుకొని ఇలా రౌండ్ వేసుకున్నాక ఈ ఆర్మ్ హోల్ రౌండ్ మన మెజర్మెంట్ డ్రెస్కి దీనికి సేమ్ టు సేమ్ రావాలి. ఒకవేళ ఇది తక్కువ వచ్చినా ఆర్మ్ టైట్ అయిపోతుంది, భుజం అనేది టైట్ అయిపోతుంది. ఒకవేళ ఎక్కువ వస్తే డ్రెస్ లూజ్ వస్తుంది. ఇప్పుడు మనము మన కొలత ప్రకారం 7 ఇంచులు వస్తుంది. ఈ ఆర్మ్ హోల్ రౌండ్ కూడా కరెక్ట్గా 7 రావాలి. 7 వస్తుంది కాబట్టి ఇది మనం వేసింది కరెక్ట్గానే ఉంది. సో మనం దాన్ని ఫాలో చేసుకొని కట్ చేసుకుంటాము. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, ఒకటి వచ్చేసి లోతుగా కట్ చేసి ఫ్రంట్ పీస్ అవుతుంది, ఒకటి వచ్చేసి బ్యాక్ పీస్కి కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది వెయిట్కి కట్ చేసుకోవాలి. సో అలాగా పాస్ కరావాలి సార్. సో ఫ్రెండ్స్, మనము కటింగ్ అనేది నీట్గా చేసుకుంటే స్టిచ్చింగ్లో కూడా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. కటింగ్ అనేది మీరు నీట్గా కత్తెర అలవాటు బాగా చేసుకోవాలి. ఆ అలవాటు రావాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఎలా వస్తుందనేది. ఈ అన్నిటికీ ఒక పక్క మార్కింగ్ ఉంటుంది కాబట్టి ఇంకో పక్క మార్కింగ్ ఉండదు. ఇలా కచ్చ పెట్టుకుంటే అన్ని దానిపైన ఇది ఇక్కడ నడుము వస్తుందనే ఒక గుర్తు అనేది మనకు అర్థమవుతుంది. సో ఇలాగే కట్స్ కాడ కూడా ఇలా కచ్చ పెట్టుకుంటాము. తర్వాత ఇక్కడ మెజర్మెంట్ కాడ కూడా ఇలా కచ్చ పెట్టుకుంటాము.
ఎందువల్ల అంటే నెక్స్ట్ పీస్లో మనకు అర్థమవుతుంది. మరి అలాగే ఇలాంటి ఒక ఎక్విప్మెంట్స్, ఒక టూల్స్ మనకు దొరుకుతుంది. దీన్ని మనం మార్కింగ్ చేసిన దగ్గర పెట్టి ఇలా దానిపైన తిప్పేస్తే సేమ్ మార్కింగ్ కింద గుర్తు పడిపోతుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు అయితే ఆ గుర్తుని బట్టించి మళ్ళీ కొలత లేకుండా మనం ఆ గుర్తుని బట్టించి ఈ విధంగా దానిపైన మిషన్ రన్నింగ్ చేసేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ నెక్ కోసము 2.5 ఇంచ్ తీసుకున్నాను. అలాగే డౌన్ అయితే 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది హాఫ్ కాలరు, మిగిలిందంతా ఇది నెక్ వస్తుంది. ఆ తర్వాత మనం వేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఇక్కడ పట్టీ మరియు బటన్స్ వస్తాయి. అందుకనేసి నేను 4 ఇంచెస్. ఒకవేళ మీరు ఫుల్ కాలర్ కనుక స్టిచ్ చేసేటట్టుగా అయితే మీరు ఇక్కడ 2.5 లేదా 2 ఇంచ్ 2 పాయింట్ తీసుకోవాలి. ఇది హాఫ్ కాలర్ కాబట్టి మేము డౌన్ 4 ఇంచెస్ తీసుకున్నాను. సో అలాగే బ్యాక్లో కూడా ఒక 2.5 వెడల్పు, డౌన్ అనేది జస్ట్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇలా కట్ చేసి ఇస్తాము. ఆ తర్వాత ఫ్రంట్ పీస్లో ఓపెన్ చేస్తాము. ఓపెన్ అనేది మనకు తల ఈజీగా పట్టడం కోసం, డ్రెస్ వేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉండడం కోసము ఇక్కడ ఒక 6 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ కానీ 5.5 కానీ పెట్టుకోవచ్చు. మనకు అనుకూలంగా ఎంత ఈజీ అనిపిస్తే అంత పెట్టుకోవచ్చు. మరీ ఎక్కువ పెడితే మాత్రం బాగుండదు. ఇది ఎక్కువ హై అంటే నడుము వరకు వెళ్ళాలి, అంతకన్నా ఎక్కువ కిందికి వెళ్తే బాగుండదు. సో నేను ఈ సెంటర్లో నుంచి 1 పాయింట్ లెఫ్ట్ సైడ్ వైపు 1 పాయింట్ ఇలా ఎక్స్ట్రా పెట్టేసి ఇలా కట్ చేసుకుంటాను. ఇక్కడ ఫ్రెండ్స్ మనకు కింద సపోర్టింగ్ పీస్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా 1 ఇంచ్ పట్టీ క్యాన్వాస్ వేసి ఆపోజిట్ క్లాత్లో తిప్పేస్తాము. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ మనకు కట్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ పొడవు వచ్చేసి 13 ఇంచ్. మార్జిన్ కోసం పైన ఒక హాఫ్ ఇంచ్, కింద 1 ఇంచ్ తీసుకుంటాము. ఫస్ట్ ఇలా వేసుకున్న తర్వాత మార్జిన్ కోసం ఇక్కడ ఒక 1 ఇంచ్ తీసుకున్నాను, పైన ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను. ఇక ఇలా పొడవు నిర్ణయించుకున్న తర్వాత పైనుంచి డౌన్, షేప్ డౌన్ కోసం ఒక 3 ఇంచెస్ తీసుకుంటాము. ఆ 3 ఇంచెస్ తీసుకున్న చోట ఈ లూజ్ అనేది తీసుకుంటాం. లూజ్ అనేది 6 ఇంచెస్ లేదా 6.2. ఇలా ప్లస్ అనేది ఏర్పడినాక ఆ ప్లస్లో నుంచి మనకు పైనుంచి పై భాగంలో ఇలా కలిపేస్తాము రౌండ్గా. ఆ తర్వాత ఇది ఆర్మ్ రౌండ్ అంటారు. ఇది మనకు 7 రావాలి. ఖచ్చితంగా 7 వస్తుంది అంటే అది పర్ఫెక్ట్ కొలత మ్యాచ్ అయిపోయింది. ఆ తర్వాత కింద కొలత వచ్చేసి 4, 4.5. ఇలా క్రాస్ స్కేల్ తీసుకొనేసి ఈ కింద కొలత పై కొలతను ఇలా క్రాస్ కలుపుతూ లైన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఇలా పెట్టి లైన్ వేసుకొని ఆ తర్వాత కట్ చేసేయాలి. సో ఫ్రెండ్స్, కటింగ్ చేసి ఈ విధంగా రెడీ అయిపోయింది హ్యాండ్స్. ఇది ఎక్స్ట్రా మార్జిన్, ఇది రౌండ్, ఆర్మ్ రౌండ్, తర్వాత ఇది స్ట్రైట్. దీనిపైన కూడా ఈ టూల్స్ మద్దతుతో ఈ విధంగా ఒక లైన్ మీద ఇలా నడిపించేయాలి. ఈ చక్రంతో ఇలా నడిపించడం వల్ల కింద మార్కింగ్ అనేది, గుర్తు అనేది తెలిసి వస్తుంది. ఈ గుర్తు పైన మనం కుట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనము స్టిచ్ చేసేది ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాము క్లియర్గా. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మమ్మల్ని కామెంట్ చేసి, మమ్మల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను టైలరింగ్ టిప్సే అని కాదు, కుట్టు మిషన్ ఏదన్నా సమస్యలు ఉన్నా దాని గురించి కూడా నాకు 23 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ మెకానిక్గా అండ్ ఫ్యాషన్ డిజైనర్గా. నేను దేశ విదేశాల్లో కూడా వర్క్ చేశాను. సో ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఏదన్నా డౌట్ ఉన్నా నన్ను కామెంట్లో అడగండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీ డౌట్ అనేది క్లియర్ చేస్తాను. సో బాయ్ ఫ్రెండ్.